ఈనాడు వాళ్ళు రాస్తారు ఈడీ పిలుస్తుందంట. ఈడీ అంటే ఏంటి బా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరా లేకపోతే ఈనాడు వారి డైరెక్టరా పిలుచడానికి? ఏదో ఇష్టమైన రాసిపోయారు. లేకపోతే మీకే చెప్పారా రహస్యంగా? కిరణ్ కుమార్కి చెప్పారా? లేకపోతే రాధాకృష్ణకి మొన్న చెప్పారా? ఏంది ఇవన్నీ కూడా? అంటే ఎల్లో మీడియా ఉందని చెప్పేసి మీ ఇష్టం వచ్చిన కథనాలు రాయొచ్చు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళ మీద రాయొచ్చు. నేను అడుగుతా, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో అన్నాడండి, నాకు గుర్తొచ్చింది ఇప్పుడే. తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతారంట. భజన చేయండి అందరూ, పేపర్లు పెట్టుకున్న వాళ్ళు, మీడియాలు పెట్టుకున్న వాళ్ళు. చంద్రబాబుకు భజన చేయండి, భజన చేస్తే కేసులు పెట్టడు. భజన చేయకపోయారా కేసులు పెడతారు. ఇప్పటికే చాలా యూట్యూబ్లు మన నారా లోకేష్ గారు డబ్బులు ఇచ్చి భజన చేసే కార్యక్రమం చేస్తాడు, మమ్మల్ని తిట్టే కార్యక్రమం చేస్తున్నాడు. వాళ్ళు మాత్రం మీద కేసులు పెట్టరు, మేం కేసులు పెడితే తీసుకోరు. అంటే రాజకీయంగా కక్ష సాధించడం కోసం మీడియా మీద కూడా పడేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నీకు చెబుతున్నాను, మీ బెదిరింపులకి, మీ కేసులకి, మీ సిట్టులకి, మీ స్టాండులకి, మీ పోలీసు వారికి భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు సరిగదా. ధైర్యంగా పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీ ఉడత ఊపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు భయపడి బెదురుతారనుకోవటం మీ భ్రమ తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.